చిట్టి ఇదేనా నాది మరి? చిట్టి నీదే గాని ఇంకా ఓటేసి రాలేదా అనే తాత? సోప్ టాప్ గా తయారై ఇప్పటిదాకా ఇంట్లోనే దిద్దుకుంటా కూర్చున్నావు ముసలోడా. సోపు టాప్గా అంటే ఉన్న బట్టలు వేసుకొని పోతానా ఓటేసేదానికి, కానీ మరి నువ్వు ఇంకా ఆనే తిప్పులాడుతానేంది? ఓటేసేదానికి రావా అలక తక్కువదానా? ఎవడన్నా పైసలు ఇచ్చిండేమో తీసి పక్కకు పెట్టుకొని ఇక ఆనే ఉంటావు కావచ్చు. సరే సరే జరంత మందలియకు, నేను ఆడికి పోయి ఓటేసేస్తా ఆగు. ఆల్రెడీ నేను ఓటేసి హైదరాబాద్కి వచ్చి వార్తలు చదువుతున్నా ముసలోడా. ముందుగాల నువ్వు ముచ్చట్లు బంద్ పెట్టి ఓటేసి రాపో. జల్లి వేసి రావాలి ఓటు. చాలా అయినట్టేనా? మరి ఏం లేవు, నాకేం ఫోన్లు ఉన్నాయా? ఏం పట్టకపోతే ఓటేసి వచ్చా గంతే. అంతా ఒడిసినట్టు అయిపోయినట్టేనా? దగ్గర పడ్డాయి. సరే వేసేస్తా ఇక. వేసిన ఓటు మీరు అందరూ వేసిలా ఓట్లు? వేసిన నేను కూడా ఓటు. 5 ఏళ్ళకి ఒకసారి మన హక్కును వినియోగించుకోవాలి. ఇట్లా వేసిండే ఓటు. సరే సరే, లోకం మీద ఎవ్వలేని ఓటు నువ్వే వేసినావు గానీ గా సర్పంచ్గా నిలబడ్డ అభ్యర్థులకు ఏదన్నా మంచి ముచ్చట చెప్పరా? అదే ఓటు వేసిన వీళ్ళే మా ఊరి ముగ్గురు సర్పంచ్ అభ్యర్థులు. ఎవరు ముందర పోయినా వెనక పోయినా కూడా ఎవరు ఎటువంటి కుళ్ళులు కుట్రలు కుతంత్రాలు ఏం పెట్టుకోకుండా మళ్ళీ మంచిగా కలిసిమెలిసి ఉండాలి. మీరు ఐక్యతగా ఉండి ఊరిని మంచిగా ముందరకు తీసుకొని పోవాలి. ఇంకా మా ఊరికి ముగ్గురు సర్పంచ్ అభ్యర్థులు. ఇలా సాయంత్రం వరకు వీళ్ళ ముగ్గురిట్లల్లో ఎవరో ఒకరు ముందటుంటారు, కానీ ఎన్నుకున్నా కూడా ముందర పోయిన మనిషిని ముందటుండి ఎన్నుకుండి నడిపియాలి మీరంతా అందరూ. మళ్ళీ అందరూ కలిసి మెలిసి మంచిగా ఉండాలి. ఊరిని మంచిగా ముందట ఉండాలి. లొల్లులు పంచాయతీ లేకుండా అందరు మంచిగా కలిసి మెలిసి ఉండరు. ఇంకా ఇలా గడిచుతానే నీ ఫోటోస్ అలాగుండా. సరే సరే, పెద్ద మనిషిని కాబట్టి చెప్తాను, మరి తప్పుగా అనుకోకరు మీరు. మంచిది, అందరు కలిసి మెలిసి ఉండాలి. లొల్లులు పంచాయతీలు అద్దు మరి. మనం ప్రశాంతంగా ఉంటాం మన ఊరు. మంచిది మంచిది. అవును, మా తాత చెప్పినట్టు ఎవ్వరు గెలిచినా ఎవ్వరు ఓడినా కలిసి మెలిసి ఉండాలి. తెల్లారితే పొద్దుమూకితే ముఖం చూసుకునేటోళ్ళు పంతాలు పట్టింపులకు పోవద్దు. ఇగో ఇట్లనే చాలా దిక్కులా ఓడినోళ్ళు గెలిచినోళ్ళ నడుమ పంచాదులు ఎన్ని చూడలేదు మనం. హైదరాబాద్ నుంచి బస్కి వచ్చిందా? ఇట్లా ఆటో రిస్క్ తీసుకో, ట్రైన్కి వచ్చిందారా? ఇక ఓట్ల పుణ్యాన ఇతనన్నా కలుసుకున్నాం మనం అందరం. కూర్చో, ఎంత పని అయిపోయా, మొత్తం అడిచిందిరా, అయ్యేపోయింది. ఇక మామూలు బాధ అనిపిస్తలేదురా. ఈ రందిని తలుచుకుంటే మస్తు బాధ అనిపిస్తుందిరా.